ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఇన్కరప్టబుల్ సీడ్. సో విత్తనము దేవుని వాక్యము. ఈ వాక్యము అక్షయ బీజము. ఇది ఇన్కరప్టబుల్ సీడ్. మార్పు లేని, కుళ్ళిపోలేని, పాడవలేని విత్తనం ఇది. సో ఈ విత్తనము భూమిలో నాటబడినప్పుడు, భూమి అనగా నీ హృదయము, ఈ విత్తనం భూమిలో నాటబడినప్పుడు అది మొలిచి పెరిగి వృద్ధి చెందుతుంది. హల్లెలూయా. So take the word concerning your finances, take the word concerning your life, take the word concerning your purity. నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు, దానికి సంబంధించిన వచనములు తీసుకో. నమ్మకంగా బ్రతకలేకపోతున్నావు, దానికి సంబంధించిన విత్తనములు తీసుకో. వాట్ యు వాంట్ టు సీ ఇన్ లైఫ్, ప్యూరిటీ చూడాలనుకున్నావా, ప్యూరిటీ సీడ్స్ తీసుకో. నీవు ఫెయిత్ఫుల్నెస్ చూడాలనుకున్నావా, ఫెయిత్ఫుల్నెస్ సీడ్స్ తీసుకో. ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ చూడాలనుకున్నావా, ఆ ప్రాస్పెరిటీ సీడ్స్ తీసుకో. ఒక గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకున్నావా, దానికి సంబంధించిన విత్తనములు there are seeds concerning your business in the world. ఆ విత్తనమును భూమిలో చల్లు. కీప్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్. అప్పుడు ఆ విత్తనము మొలిచి పెరిగి ఫలిస్తుంది. When you decree the word, నేను మరలా చెప్తున్నాను, when you decree the word, నువ్వు వాక్యమును పలికినప్పుడు you are sowing the seed of the word in your heart, the soil. నేలగా ఉన్న, భూమిగా ఉన్న నీ హృదయములోనికి ఈ వాక్యమనే విత్తనమును నాటుతున్నావు నువ్వు పలుకుట ద్వారా. అందుకనే వాక్యమును పలుకుట చాలా ప్రాముఖ్యం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు తెలుగు బైబిల్లో కలుస్తున్నాయి. అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. అందరూ కలిసి నాతో పాటు బిగ్గరగా చదవాలని కోరుతున్నాను. 1 2 3 గో. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. నా 22-23 వచనాలు కలుస్తున్నాయి. చదివారు? అందరూ చదివారు? చదువుతామని చెప్పండి. మీరు ఒక వచనాన్ని మీరు గమనించాలి. అక్కడ మీరు ఒక మాట గమనించాలి. ఏంటి ఆ మాట అంటే, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము. అవి మీకు కాంప్లెక్స్ వర్డ్స్గా అనిపిస్తున్నాయా? కానీ పవర్ఫుల్ వర్డ్స్. అవి పెద్ద బైబిల్ చదివితే ఈ మాటలు కష్టంగా ఉండవండి. ఓన్లీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఒక్క వచనం చదివి, యెహోవా నా కాపరి నాకు లేమి కలదు, అదొక వచనం చదివి, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దివండి, ఇది ఒక వచనం చదివి, కొన్ని ఇష్టమైన వచనాలే కొన్ని చదువుకుంటారు కొంతమంది, అంతకుమించి వేరే చదవరు. నో దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్ వర్డ్స్. ఈ మాటలు కొంచెం కాంప్లెక్స్గా కనిపించిన చాలా శక్తివంతమైన. బాగా చూడండి, నేను చదువుతున్నాను, బాగా గమనించండి. నౌ నోటీస్ దోస్ వర్డ్స్. ఆ మాటలు మీరు గమనించండి. అక్షయ బీజము, శాశ్వతమగు జీవము గల. నేను 22-23 వచనాలు కలుస్తున్న తెలుగు బైబిల్, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడ్డారు. అంటే దేవుని వాక్యమునకు పేతురు ఒక పేరు ఇచ్చాడు. ఏమని పేరు ఇచ్చాడంటే, శాశ్వతమైన జీవము కలిగిన అక్షయ బీజము అని పేరు ఇచ్చాడు. అక్షయ బీజము, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే అక్షయ బీజము, ద ఇన్కరప్టబుల్ సీడ్. బీజం అనగా సీడ్. అక్షయం అంటే ఇన్కరప్టబుల్, ఇటర్నల్, కుళ్ళు పట్టలేనిది, ఎవరు పాడు చేయలేనిది, అక్షయమైనది. సో దేవుని వాక్యము అక్షయ బీజము. నేను మరలా చెప్తున్నాను, మనం లూకా సువార్త 8లో చూసాం. ఏమని? విత్తనము దేవుని వాక్యము. అయితే ఈ విత్తనము పాడైపోలేని విత్తనము. దిస్ ఈజ్ ఇన్కరప్టబుల్ సీడ్. వింటున్నారా? సో ఈ అక్షయ బీజము శాశ్వతం ఉంటుంది. ఈ అక్షయ బీజము జీవము కలిగిన బీజము. సో వాక్యంలో రాయబడింది, ఈ అక్షయ బీజము మూలముగానే మీరు జన్మించారు. దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఇన్కరప్టబుల్ సీడ్. దట్స్ మై పాయింట్. దేవుని వాక్యము అక్షయమైన బీజము. డోంట్ ఫర్గెట్ దిస్. సో గనుక ఈ వాక్యము నీలో నాటబడినప్పుడు ఈ వాక్యం ఏమి చేస్తుందంటే నీలో ఫలమును కలుగు చేస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. మీరందరూ నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్తారా?
మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. ఎందుకని? వీరు త్రోవ పక్కన ఉన్నారు. కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి అన్నారు. Now 26 verse 26 26వ వచనం చూడండి. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి, వింటున్నారా? భూమిలో విత్తనము చల్లి రాత్రింపగలు నిద్రపోవచ్చు మేలుకొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. Now notice that word, మొలిచి పెరిగినట్లుగానే. The seed will grow and prosper. దేవుని రాజ్యం ఎలాగ ఉంది? He is explaining how the kingdom of God works. దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే, ఒక మనుష్యుడు విత్తనమును భూమిలో చల్లాడు, ఆ విత్తనము భూమిలో నాటబడింది, ఆ నాటబడిన విత్తనము మొలిచి పెరుగుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. సో విత్తనము దేవుని వాక్యము. ఈ వాక్యము అక్షయ బీజము. ఇది ఇన్కరప్టబుల్ సీడ్, మార్పు లేని, కుళ్ళిపోలేని, పాడవలేని విత్తనం ఇది. సో ఈ విత్తనము భూమిలో నాటబడినప్పుడు, భూమి అనగా నీ హృదయము, ఈ విత్తనం భూమిలో నాటబడినప్పుడు అది మొలిచి పెరిగి వృద్ధి చెందుతుంది. హల్లెలూయా. So take the word concerning your finances, take the word concerning your life, take the word concerning your purity. నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు, దానికి సంబంధించిన వచనములు తీసుకో. నమ్మకంగా బ్రతకలేకపోతున్నావు, దానికి సంబంధించిన విత్తనములు తీసుకో. వాట్ యు వాంట్ టు సీ ఇన్ లైఫ్. ప్యూరిటీ చూడాలనుకున్నావా? ప్యూరిటీ సీడ్స్ తీసుకో. నీవు ఫెయిత్ఫుల్నెస్ చూడాలనుకున్నావా? ఫెయిత్ఫుల్నెస్ సీడ్స్ తీసుకో. ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ చూడాలనుకున్నావా? ఆ ప్రాస్పెరిటీ సీడ్స్ తీసుకో. ఒక గొప్ప ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకున్నావా? దానికి సంబంధించిన విత్తనములు తీసుకో. there are seeds concerning your business in the word. నువ్వు ఒక గృహమును కట్టుకోవాలనుకున్నావా? ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకున్నావా? దానికి సంబంధించిన సీడ్ తీసుకో, ఆ విత్తనమును తీసుకో. ఆ విత్తనమును భూమిలో చల్లు. కీప్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్. అప్పుడు ఆ విత్తనము మొలిచి పెరిగి ఫలిస్తుంది. నువ్వు టొమాటో విత్తనములు నాటినప్పుడు అది మొలిచి పెరిగి యాపిల్ అవ్వదు, అది మొలిచి పెరిగి టొమాటోనే అవుతుంది. నువ్వు యాపిల్ విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది మొలిచి పెరిగి బ్రింజల్ అవ్వదు, అది మొలిచి పెరిగి యాపిలే అవుతుంది. అంటే ద సీడ్ విల్ ప్రొడ్యూస్ ఆఫ్టర్ ఇట్స్ ఓన్ కైండ్. ప్రతి విత్తనము తన జాతి ప్రకారము ఫలిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? కమ్ ఆన్, ఎ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. వాట్ డు యు వాంట్ టు సీ ఇన్ లైఫ్? యు వాంట్ టు సీ టొమాటోస్? నువ్వు టొమాటోలు చూడాలనుకుంటున్నావా? యాపిల్స్ చూడాలనుకుంటున్నావా? ప్రాస్పెరిటీ చూడాలనుకుంటున్నావా? అభివృద్ధిని చూడాలనుకుంటున్నావా? పరిశుద్ధతను చూడాలనుకుంటున్నావా? ఆర్థిక సమకూర్పును చూడాలనుకుంటున్నావా? ఫలభరితమైన జీవితంను చూడాలనుకుంటున్నావా? ధైర్యమును చూడాలనుకుంటున్నావా? కరేజ్ కావాలనుకుంటున్నావా? మంచి ఆశీర్వాదకరమైన వివాహ జీవితమును కలిగి ఉండాలనుకుంటున్నావా? దానికి సంబంధించిన విత్తనములను తీసుకొని ఆ విత్తనమును భూమిలో చల్లితే అవి మొలిచి పెరిగి అదే ఫలిస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో బాగా గమనించండి. నేను మరలా మార్కు 4:26-27 వచనాలు చదువుతున్నాను. ఆ విత్తనము మొలిచి పెరిగినట్లు దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును చదవాలి. అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. 29వ వచనం. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. హల్లెలూయా. Come on, loud hallelujah. Now God saw what you need before you came into this earth. ఈ భూమిలోనికి నువ్వు రాకమునిపే నీకు కావాల్సిన అవసరతను దేవుడు చూచి దానికి తగిన విత్తనమును ప్రొవైడ్ చేశాడు నీకు. Now God has provided a seed for you.
knowing the need that you have, that you're gonna have in life. ఈ భూమి మీద నీకు అవసరత కలుగక మునిపే అవసరతకు తగిన విత్తనమును ఆయన నీకు ఇచ్చాడు. ద పవర్ ఇన్ ద సీడ్. కమ్ ఆన్, హల్లెలూయా. యు షుడ్ అండర్స్టాండ్ దిస్. ద పవర్ ఇన్ ద సీడ్. నిశ్చయముగా విత్తనములు ఫలిస్తాయండి. వింటున్నారా? మీ విత్తనాల సంగతి నాకు తెలియదు, టొమాటో సంగతి నాకు తెలియదు, యాపిల్ సంగతి తెలియదు, కార్న్ సంగతి నాకు తెలియదు. నేను ఈ విత్తనం గురించి మాట్లాడుతున్నా. దిస్ ఈజ్ అన్ ఇన్కరప్టబుల్ సీడ్. కుళ్ళు పట్టలేని వాక్యం ఇది, కుళ్ళు పట్టలేని బీజం ఇది. అండ్ ఈవెన్ ద ఫైనాన్షియల్ సీడ్స్ దట్ యు సో ఇన్ ద కింగ్డమ్, దేవుని రాజ్యంలో విత్తుచున్న నీ ధనరూపకమైన విత్తనము కూడా యూ విల్ హ్యావ్ ఎన్ హార్వెస్ట్. నీవు నిశ్చయముగా ఫలమును చూస్తావు. నిశ్చయముగా అది మొలిచి పెరిగి ఫలిస్తుంది, నీకు గొప్ప ఫలమును తీసుకొని వస్తుంది. హల్లెలూయా. నా మాటలు వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. సో కనుక వాక్యమును తీసి నువ్వు పలికినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఆ వాక్యమును అనగా ఆ విత్తనమును నీ భూమిలో నాటుతున్నావు. వెన్ యు డిక్రీ ద వర్డ్, యు ఆర్ ప్లాంటింగ్ ఇట్ ఇన్ ద సాయిల్ ఆఫ్ యువర్ హార్ట్. When you decree the word, నేను మరలా చెప్తున్నాను, when you decree the word, నువ్వు వాక్యమును పలికినప్పుడు you are sowing a seed of the word in your heart, the soil. నేలగా ఉన్న, భూమిగా ఉన్న నీ హృదయములోనికి ఈ వాక్యమనే విత్తనమును నాటుతున్నావు నువ్వు పలుకుట ద్వారా. అందుకనే వాక్యమును పలుకుట చాలా ప్రాముఖ్యం. That's what I'm saying. The law of faith, it works on speaking, it works on hearing, and it works on seeing. పలుకుట ద్వారా, చూచుట ద్వారా, వినుట ద్వారా విశ్వాస నియమము పని చేస్తుంది. అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. You're getting something today? I'm telling powerful truths, believers. చాలా బలమైన సత్యములు మీతో మాట్లాడుతూ ఉన్నాను. Note it down. మరలా ఇంటికి వెళ్ళి చదువుకోండి. It has to be planted in your heart. అది హృదయంలో నాటబడినప్పుడు అది నిశ్చయముగా ఫలిస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో కనుక వెన్ యూ డిక్లేర్ ద వర్డ్, నువ్వు వాక్యమును పలికినప్పుడు ద వర్డ్ ఈజ్ సోడ్, ఇట్ ఈస్ సోన్ ఇన్ ద సాయిల్ ఆఫ్ యువర్ హార్ట్. అది నీ హృదయములో నాటబడుతుంది, నీ హృదయం అనే భూమిలో నాటబడుతుంది. అండ్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్, యూ డోంట్ కన్సీవ్ ఇట్. నువ్వు పలికిన వాక్యమునందలి విశ్వాసము నువ్వు కనపరచకపోతే ఆ వాక్యము నువ్వు గర్భము ధరించలేవు. నౌ లిసన్ టు మీ. ద వర్డ్ దట్ ఈస్ ప్లాంటెడ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయమందు నాటబడిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమునందలి నీ విశ్వాసం ఏమి చేస్తుందంటే ఆ వాక్యము నీలో గర్భము ధరించినట్లుగా చేస్తుంది. నౌ యు విల్ బిగిన్ టు కన్సీవ్ ద వర్డ్. It is your faith that helps you be conceived by the word of God. నేను చెప్తున్నాను, నన్ ఆఫ్ దిస్ వర్క్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్. నువ్వు విశ్వసించకపోతే నీ జీవితంలో ఏది జరగలేదు. స్టాప్ రన్నింగ్ ఆఫ్టర్ ద హార్వెస్ట్, గో ఆఫ్టర్ ద సీడ్. నువ్వు ఏదో జరుగుతుంది మీరు చాలామంది అది ద ఎండ్ రిజల్ట్ వెనకాల మీరు పడుతున్నారు. కాదు, టేక్ ద వర్డ్, ద సీడ్. విత్తనమైన దేవుని వాక్యమును తీసుకో, వాక్యముని హృదయములో స్థిరపరచుకో, వాక్యముని హృదయములో నాటుకో. మేక్ షూర్ ద వర్డ్ ఈస్ ప్లాంటెడ్ ఇన్ యువర్ హార్ట్. And that's how faith works. విశ్వాసము పనిచేసే విధానం అదే. Come on, loud hallelujah. Hallelujah. If you don't believe, you don't conceive. Your faith helps you to get conceived by the word of God. నీ విశ్వాసము వాక్యమును గర్భము ధరించడానికి నీకు సహాయపడుతుంది. 2 Peter, దయచేసి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. బ్యూటిఫుల్ 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 స్క్రిప్చర్స్. నాకు చాలా ఇష్టమైన వచ్చిన భాగాలు మీరందరూ వింటున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుంచి. యాక్చువల్గా తెలుగు బైబిల్లో 2, 3 వచనాలు కలిసి ఉన్నాయి. నేను 3, 2, 3, 4 వచనాలు చదువుతున్నాను. ఐ వాంట్ యూ టు ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. మీ బైబిల్స్ తెరచి మీ బైబిల్ చూడాలని కోరుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్యునైన అనుభవ జ్ఞానము మూలముగా మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక.
Now verse 4, look to your Bibles, verse 4, 2 Peter chapter 1 and verse 4. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించను. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. బాగా గమనించండి. నేను వచ్చిన మీకు అర్థమవటం చెప్తాను. ఆయన మనకి వాగ్దానములు ఇచ్చాడు, అమూల్యమైన అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించాడు. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఆయన మనకి అమూల్యములైన అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించాడు. అయితే ఈ వాగ్దాన మూలముగా మీరు లోకంలో ఉన్న భ్రష్టత్వం అంతటి నుంచి తప్పించబడుతూ ఉన్నారు. యు ఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్ త్రూ దీస్ ప్రామిసెస్. అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? తప్పించబడి, అంతేకాదు దేవ స్వభావమునందు హల్లెలూయా you're taking part in the divine nature of God. దేవ స్వభావమునందు పాలువారు అవుతూ ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. when you declare the word, you are sowing the word in the soil of your heart. ఈ వాక్యమును నువ్వు పలికినప్పుడు ఈ వాక్యమును నీ హృదయం అనే నేలలో, ఈ హృదయం అనే భూమిలో నాటుకుంటూ ఉన్నావు. ఎప్పుడైతే ఈ వాక్యము నీ హృదయంలో నాటపడుతుందో, లిసన్ టు మీ, ఈ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు ఈ వాక్యము నిన్నేం చేస్తుందంటే లోకములో ఉన్న భ్రష్టత్వము నుంచి నిన్ను తప్పించటమే కాదు, దేవ స్వభావములోనికి పాలు పొందునట్లుగా చేస్తుంది. కమ్ ఆన్ హల్లెలూయా. A loud hallelujah. A loud hallelujah. Come on. You're taking part in the divine nature. Beautiful. You're taking part in divine nature. As you spend time with the word, you're taking part in the divine nature. నువ్వు వాక్యముతో సమయమును గడుపుతూ ఉండగా దేవ స్వభావమునందు పాలు పొందుచూ ఉన్నావు. Come on. Hallelujah. దేవ స్వభావము, దేవ స్వభావము శూన్యములో చూసి సమస్తమును కలిగించాడు. దయ్యములను చూసి మాట చేత వెళ్ళగొట్టాడు. రోగులను ఆయన మాట చేత స్వస్థపరిచాడు. కొందరిని ముట్టి స్వస్థపరిచాడు. అద్భుతములు చేశాడు. సముద్రమును చూసి సముద్రం మీద నడిచాడు. కమ్ ఆన్ హల్లెలూయా. దేవ స్వభావమునందు నాలో పాపముందని మీరు ఎవడు స్థాపించగలడని సవాలు చేసిన వాడు దేవ స్వభావమునందు నువ్వు పాలు పొందుచూ ఉన్నావు ఆయన వాగ్దానముల మూలముగా. ఆయన మనకు అమూల్యములు అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించాడు. ఆ వాగ్దానముల మూలముగా you're taking part. You're graduating to a degree of sanctification. Come on. As you exercise this principle of sowing the word in your heart, ఈ వాక్యమును నీ హృదయములో నాటుకొనుట అనే ఈ నియమమును నువ్వు అనుసరిస్తూ ఉంటే, ఈ విశ్వాస నియమం వలన నిన్ను ప్రత్యేకపరచుకునే ఒక అనుభవములోనికి, పరిశుద్ధపరచుకునే ఒక అనుభవంలోనికి నువ్వు వెళ్తూ ఉన్నావు. హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నట్టు బిగ్గరగా మేము చెప్పండి. God is looking for a seed. The kingdom of God works with a seed. The law of faith works by hearing, speaking and seeing. వింటున్నారు నా మాటలు? వినుట, చూచుట, పలుకుట ద్వారే. వాట్ డు యు సీ టుడే? ఏమి చూచుచున్నావు? నువ్వు పలుకుచున్నది, నువ్వు చూచుచున్నది మారుస్తుంది. నువ్వు వినుచున్నది, నువ్వు పలుకుచున్నది మారుస్తుంది. నువ్వేం వింటున్నావు? నువ్వు చూడాలనుకున్నదే విను. ఏం మాట్లాడుచున్నావు? నువ్వు చూడాలనుకున్నదే మాట్లాడు. అప్పుడు నువ్వు మాట్లాడిందే చూస్తావు. నువ్వు చూచుచున్నదే నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అబ్రాము, నీ కనులెత్తి చూడు, నువ్వు చూచుచున్న ప్రదేశం అంతటిని నీకు ఇస్తాను. లిఫ్ట్ అప్ యువర్ ఐస్, ఆస్క్ ద లార్డ్ టు హీల్ యువర్ విజన్ టుడే. ఈ రోజున మీరు చేయవలసిన ప్రార్థన ఏమంటే, లార్డ్ డూ సమ్ సర్జరీ ఆన్ మై ఐస్, సమ్ స్పిరిచువల్ సర్జరీ. నా కంటి ఆపరేషన్ చేయి నాయన, కొంచెం నా కన్నులు బాగు చేయను. చాలా శుక్లాలు వచ్చినాయి, చాలా క్యాట్రాక్ట్ వచ్చింది. డౌట్ అనే క్యాట్రాక్ట్, ఫియర్ అనే క్యాట్రాక్ట్, ఇంకా మనుషుల అభిప్రాయములనే క్యాట్రాక్ట్ చాలా అడ్డొచ్చేసినాయి. మసకైపోయా నేను. బ్లరీ విజన్ వచ్చేసింది నాయన.
నా సెల్ఫ్ సింపతి ఒకటి, సెల్ఫ్ పిటీ ఒకటి, మనుషుల అభిప్రాయాలు ఒకటి, సొంత అభిప్రాయం ఒకటి, లోకం అభిప్రాయం ఒకటి, ఫియర్, డౌట్, ఇవన్నీ బ్లర్ అయిపోయింది నా విషన్. లార్డ్, హీల్ మై విషన్ టుడే, హీల్ మై ఐస్, నా కనులను బాగు చేయి, నా దృష్టి నాకు కలుగు చేయి నాయన, that I might see glorious things in your word, that I might see wondrous things, ఆశ్చర్యకరమైన సంగతులు నీ వాక్యంలో చూచున్నట్లుగా నా కనులను బాగు చేయి. వావ్. ఆ రోజు పద్మస దీపములో యోహాను చూశాడు, తన కనులు తెరవబడ్డాయి. వావ్, వాట్ ఎ విజన్ ఇట్ వాస్. గెట్ దట్ విజన్ డియర్ బిలీవర్. సీ త్రూ ద స్క్రిప్చర్. వాక్యము ద్వారా చూడు. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు వింటున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఇన్సైడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ మిరకల్. దేవుని వాక్యములో ఎప్పుడు అద్భుతము ఉంటుంది. దెర్ ఇస్ ఎ మిరకల్ ఆల్వేస్ ఇన్సైడ్ ద వర్డ్. కమ్ ఆన్. నీ శరీర సంబంధమైన మనస్సు వలన, నీ శరీర సంబంధమైన ఆలోచనల వలన నువ్వేం చేస్తున్నావంటే దేవుని వాక్యము నీకు అనుగ్రహిస్తున్న ఫలమును మిస్ అయిపోతూ ఉన్నావు. ఒక నార్మల్ విశ్వాసి ప్రతిరోజు తన ఎదుటి నుంచి $1 మిలియన్ ఆపర్చునిటీ మిస్ అయిపోతూ ఉన్నాడు. ఎందుకంటే చూడలేక. వాక్యము దేవుడు నీకు ఇచ్చాడు చూడటానికే. ఈ వాక్యమును వాడు. ఈ వాక్యము నీ దృష్టిని బాగు చేస్తుంది. ఈ వాక్యము నీ 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 హృదయమును బాగు చేస్తుంది. ఈ వాక్యమును తీసుకొని వాక్యమును పలుకు, వాక్యము హృదయములో నాటు. అండ్ యువర్ ఐస్ బిగిన్ టు హ్యావ్ ఎ క్లియర్ విజన్ ఆఫ్ ద ఫ్యూచర్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, వెన్ యూ స్పీక్ దిస్ వర్డ్ యూ ట్యాప్ ఇన్ టు ద ఎకానమీ ఆఫ్ గాడ్. నీ వాక్యమును పలికినప్పుడు దేవుని ఆర్థిక వ్యవస్థలోనికి నువ్వు చేయబెడుతున్నావు. ఆ దేవుని ఆర్థిక పరిధిలోనికి నువ్వు ప్రవేశిస్తూ ఉన్నావు. నా మాట వింటున్నారా? దేవుడు చెప్పిన చోటుకు నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు సిద్ధపరిచిన సమకూర్పు నీకు కలిగి ఉంటావు. వావ్, థ్యాంక్ యూ లార్డ్. వెన్ యూ గో వేర్ హీ టెల్స్ యూ టు గో, హీ విల్ గివ్ యూ ద ప్రొవిజన్. ద ప్రొవిజన్ ఈస్ దేర్. అక్కడ దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అక్కడ ఏదో బాగుందని లోతు చూసి వెళ్ళిపోయాడు కదా. అక్కడ నీట్గా ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి, పచ్చగా ఉంది, నీరు ఉంది, తోట ఉంది అనుకొని వెళ్ళిపోయాడు. నువ్వు ఏ ఫిజికల్ అట్రాక్షన్ చూసి నువ్వు ఒక ప్లేస్ని చూస్ చేసుకుంటున్నావో నాకు తెలియదు. అక్కడ ఉన్న ఏ పరిస్థితులు చూసి, ఏ మాటలను బట్టి, ఎవరిని బట్టి నువ్వు ఆ ప్లేస్ చూస్ చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావు నాకు తెలియదు. బట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ టుడే. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. Your blessing is not in a place. Your blessing is in your faith in God. నీ ఆశీర్వాదము దేవుని యందు నీ విశ్వాసములో ఉంది. నీ ఉన్న స్థలములో కనులెత్తి చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.